పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా. గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. స్వర్ణమాల పత్రి అమ్మ పాదపద్మములకు నమస్కారములు. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిత్తస్య వృత్తిమనురుత్య సుసాధినాభిః జీవః సమాధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం ఏన శ్రితా మమ పతంజలియే నమోస్మై. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాజ్ఞలిరానతోస్మిన్. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. మిత్రులారా, మనం గత ఎపిసోడ్లో విభూతి పాదంలోని 36వ సూత్రం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. సత్వపురుషయోరత్యంత సంకీర్ణయోః ప్రత్యయ విశేషో భోగః పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్ పురుష జ్ఞానం అనే సూత్రం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు దాన్ని మనం కంటిన్యూ చేసుకుందాం. సత్వపురుషుడు అంటే సత్వము పురుషుడు అనేవాళ్ళు. సత్వం అంటే జీవాత్మ, పురుషుడు అంటే పరమాత్మ అని చెప్పుకున్నాం. దానికి ఎగ్జాంపుల్ ఒక వాడ, సముద్రంలో ప్రయాణం చేసే ఒక వాడకి పైన తారక నిర్దేశంగా దిక్చూసిగా తీసుకుంటారు. తారకే పరమాత్మ, కింద ఉన్న వాడే జీవాత్మ అని ఉపమానంగా చెప్పుకున్నాం. మరి ఆ సత్వపురుషుడయో అంటే అత్యంత సంకీర్ణయోహ అంటే ఆ సంకీర్ణత్వం అంటే పురుషుడు జీవాత్మ అంటే సత్వము ఆ పంచేంద్రియాలతోటి లేదంటే మనసు బుద్ధి ఈ యొక్క పంచేంద్రియ వృత్తులతోటి మమేకమైనప్పుడు సంకీర్ణత్వం చెందుతుందని, ఆ సంకీర్ణత్వం చెంది ఆ మాయకు లోబడి ఉన్నప్పుడు ఆ పురుషుడి యొక్క పురుషుడి యొక్క వెలుగు మనం దర్శించలేకుండా అది అడ్డం పడుతుందని మనం తెలుసుకున్నాము ఎపిసోడ్లో. మరి అదేవిధంగా ఆ అసంకీర్ణత్వం రావాలంటే మనలో ఎప్పుడైతే ఆ యొక్క ఆ ఇంద్రియాలకి మనస్సుని బుద్ధి చిత్త అహంకారాలకు లోబడకుండా వాటి ప్రభావాలకు ఎప్పుడు లోను కాకుండా ఉన్నప్పుడు ఆ పురుషుని యొక్క వెలుగు నీలో ప్రసరిస్తుందని, నిరంతరం ఆ చైతన్య స్థాయిలో మనం ఉంటే ఆ పురుషుడు యొక్క వెలుగు మనలో ప్రసరిస్తూ ఉంటుందని విషయాన్ని మనం తెలుసుకున్నాం. మరి అలా ఆ సత్వము అంటే ఆ జీవుడు ఆ విధంగా అంటే అసంకీర్ణత్వం చెందకోకుండా ఉండే స్థాయికి వచ్చినప్పుడు వాడికి పరమ ప్రయోజనం అనేది వస్తుందని, ఆ పరమ ప్రయోజనాన్ని స్వార్థ సమయం అంటే స్వార్థంగా ఎలా చేయాలంటే అన్న విషయాన్ని మనం తెలుసుకుంటూ ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ప్రయాణిద్దాం. దాని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. కాబట్టి మనకి ఆ పరార్థత్వాత్ అంటే పరమ ప్రయోజనం అని తెలుసుకున్నామంట. అది ఉన్నతమైన స్థితిలో ఉంటుంది. ఆ పరమ ప్రయోజనం ఉన్నతమైన ప్రయోజనం కాబట్టి దాన్ని ఏమన్నారు? పరమ ప్రయోజనం అన్నారు. అది తెలుసుకుంటే దానిపై స్వార్థ సమయం అంటే సంయమం చేస్తే, ధారణ ధ్యాన సమాధులు సంయమం చేస్తే ఈ పంచేంద్రియాల యొక్క ప్రజ్ఞలు అలాగే మనసు బుద్ధి చిత్తం అహంకారం కూడా వాటి ఆ రకమైన ప్రయోజనమే పొందుతుంది. ఏ రకమైన దుర్వినియోగం చేయకుండా సద్వినియోగపరుచుకునే ప్రయోజనం పుడుతుంది అనమాట. అంటే పరమ ప్రయోజనం కోసమే ఇవి పుట్టాయి అన్న విషయం మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఇంద్రియాలు, ఈ ప్రవృత్తులు, మనసు బుద్ధి ఇవన్నీ ఎందుకు పుట్టాయంటే మనకి ఉపయోగపడటానికి పరమ ప్రయోజనం కోసం పుట్టాయి అన్న విషయం తెలుసుకుంటాం. అప్పుడు మనం ఆ విధంగా అంటే స్వార్థం కోసం వాడుకోకుండా ఈ యొక్క నిస్వార్థం అంటే పరమ ప్రయోజనం కోసమే ఆ వాటిని ఉపయోగిస్తూ ఉంటాం అన్న జ్ఞానం వస్తుంది మనకి. అంటే అక్కడ మన యొక్క మనసు బుద్ధి చిత్త అహంకారాలన్నీ కూడా మన పరమ ప్రయోజనం కోసం ఉపయోగించుకుంటాం. అలా ఉపయోగించడాన్నే విశ్వశ్రేయస్సు అన్నారు. అందుకని పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్, స్వార్థం కూడా సంయమం జరిగిన వాడికి పురుష జ్ఞానం తెలియబడుతుంది అని చెప్తున్నారు.
అంటే ఆ విశ్వశ్రేయస్సు ఆ ఇంద్రియాలన్నింటినీ పరమ ప్రయోజనంగా ఉపయోగించినప్పుడు అది విశ్వశ్రేయస్సుగా మారుతుందని, ఆ విశ్వశ్రేయస్సే పరమ పురుషుడిగా తీసుకెళ్తుందని చెప్తూ అందుకని ఏం చెప్పారు, పరార్థత్వాత్ స్వార్థ సంయమాత్. పరార్థత్వాత్ అంటే ఆ పరార్థత్వాత్ అంటే ఆ యొక్క పరమ ప్రయోజనాన్ని, స్వార్థ సంయమాత్ అంటే స్వార్థం కూడా సంయమం జరిగిన వాడికి పురుష జ్ఞానం తెలియబడుతుంది. ఆ స్థితికి వచ్చిన వాడికి ఆ విషయాలన్నింటినీ, ఆ ఇంద్రియాలను వృత్తులన్నీ పరమ ప్రయోజనానికి ఉపయోగించిన వాడికి, విశ్వశ్రేయస్సు కోసం ఉపయోగించిన వాడికి ఇంకా అక్కడ స్వార్థము లేదు, అంత సంయమం చేశాడు చక్కగా. దానివల్ల ఏం జరుగుతుంది, ఆ పురుషుడు లోపల పురుషుడి జ్ఞానం తెలుస్తుంది. అంటే లోపల పురుషుడితో అనుసంధానం అనేది అవుతుంది, అక్కడ ఆ వెలుగుతో అనుసంధానం అవుతుంది అన్నది చెప్తున్నారు. ఎప్పుడంటే ఆ స్వార్థ సంయమాత్ జరిగినప్పుడు. ఇక్కడ వరకు ఒక విషయం చెప్పుకున్నాం ఇంతవరకు, పురుషుడు అంటే ఏంటి అన్నది. అసలు పురుషుడి జ్ఞానం అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ. అక్కడ వరకు ఉందంటే మనతో అనుసంధానమై సత్వము పురుషుడితో కలిసి ఉన్న పురుష జ్ఞానం గురించి ఇప్పటి వరకు చెప్పుకున్నాం. అసలు పురుషుడు అంటే ఇక్కడ మనం తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు తెలుసుకున్నది ఒకటైతే ఇప్పుడు తెలుసుకునే ఈ పురుష జ్ఞానం మరొక ఎత్తు అనమాట. ఏమని, పురుషుడనగా తెలియటం అంటే ప్రతివాడిలోనూ నేను అనే దానికి నిజమైన అర్థం ఏమిటో తెలియటం. పురుషుడనగా తెలియటం అంటే ఏమని, ప్రతివాడిలోనూ నేను అనే దానికి, అంటే నేను అంటాం కదా, నేను అంటే ఈ భౌతిక నేను కాదు, లోపల ఉన్న పురుషుడు అని అర్థం అవ్వటం. అలా తెలియటాన్ని ఏమన్నారు, ఆత్మజ్ఞానము అన్నారు. అంటే ఈ నేను అనే పదం ఏదైతే వాడుతున్నా ఇది భౌతిక రూపానికి కాకుండా లోపల ఉన్న పురుషుడు అన్న భావనతో మనం ఉపయోగించుకుంటే, భావనతో మనం చేస్తే అది ఆత్మజ్ఞానము అన్నారు. అది నేను, అసలైన నేను అది. ఆత్మ లోపల క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పరమ పురుషుడు అని 3 పొరలతో ఉంటుంది. ఈ లోపల ఎప్పుడైతే నువ్వు ఆత్మపురుషుడని నువ్వు తెలుసుకున్నావో, లేక ఆత్మ అని తెలుసుకున్నావో, ఆ పురుషుడే ఆత్మ నువ్వు తెలుసుకున్నావో, ఆ లోపల ఏం జరుగుతుంది, ఆ పురుషుడులో 3 పొరలు ఉంటాయంట. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పరమ పురుషుడు అని 3 పొరలతో ఉంటుంది ఈ ఆత్మ లోపల. క్షరపురుషుడు అంటే ఏంటంటే శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధితో జీవిస్తూ జీవితాన్ని, సంసారబద్ధమైన జీవితం అంటే జీవితం గడిపేవాడే క్షరపురుషుడుగా జీవిస్తున్నాడు. క్షరపురుషుడు అంటే ఏంటండి, శరీరంతో, ఇంద్రియాలతోటి, మనస్సుతోటి, బుద్ధితోటి జీవిస్తూ జీవితాన్ని ఒక సంసారబద్ధమైన జీవితంలో జీవించేవాడు ఎవరైతే ఉన్నాడో వాడు క్షరపురుషుడు. అంటే క్షరపురుషుడుగా జీవిస్తున్నాడు అని అర్థం అన్నమాట. దాన్ని క్షరపురుషుడు అంటారు. మరి వాటికి అతీతంగా, అంటే ఆ శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధికి అతీతంగా స్వయం ప్రకాశమై ఆత్మతో వెలుగుతున్నవాడు అక్షర పురుషుడు. అంటే ఆ ఇంద్రియాలకు అతీతంగా ఎవరైతే ఉన్నాడో, వాటికి అతీతంగా వెలుగుతున్నవాడు ఎవరైతే ఉన్నాడో, స్వయం ప్రకాశమై ఆత్మతో వెలుగుతున్నవాడు అక్షర పురుషుడు. ఇలాంటి అక్షర పురుషుడు అంటే ఇట్టి స్వయం ప్రకాశమైన అక్షర పురుషుడు ఎవరైతే ఉన్నారో, ఆ అట్టి స్వయం ప్రకాశమైన ఆత్మలన్నీ దేని ఎందున్నాయో, అంటే అలాంటి అక్షర పురుషులైన ఆత్మల్ని దేని ఎందున్నాయో వాడే పరమ పురుషుడు. ఇదండి క్లారిటీ. మరొకసారి చెప్పుకుందాం. క్షరపురుషుడు అంటే శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధితో జీవిస్తున్న సంసారబద్ధమైన జీవితం ఏది ఉందో వాడు క్షరపురుషుడు అనుకున్నాం. అది చెప్పారు, క్షరపురుషుడుగా జీవిస్తున్నామని. వీటికి అతీతంగా ఉన్నది ఏదైతే ఉందో, అంటే ఆ గుణాలకి దేనికి లోబడక అతీతంగా ఉన్నది ఏదైతే ఉందో అది స్వయం ప్రకాశమై ఆత్మతో వెలుగుతున్నవాడే అక్షర పురుషుడు. మరి ఇట్లాంటి స్వయం ప్రకాశమై వెలుగుతున్న ఆత్మలన్నీ కూడా ఎందులో అయితే ప్రకాశిస్తున్నాయో, ఇలా స్వయం ప్రకాశమైన ఆత్మలందు దేని ఎందు ప్రకాశిస్తూనే వాడే పరమపురుషుడు. క్షరపురుషుడు, అక్షర పురుషుడు. క్షరపురుషుడు అంటే నశించేవాడు, అక్షర పురుషుడు అంటే నశించినవాడు, పరమ పురుషుడు అంటే ఇంకా అంత హయ్యర్ పర్పస్, ఇందాక మనం చెప్పుకున్న పరమ ప్రయోజనం అని. సో అట్లా పరమాత్మ అని మనం చెప్పాలన్నమాట. ఇక్కడ పరమాత్మ స్వరూపుడు. ఇది ఇక్కడ మనం తెలుసుకున్నది. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, పరమపురుషుడు ఈ 3 ఈ ఆత్మ లోపల 3 పొరల్లో ఉంటాడు అన్నది చెప్తున్నారు. దానికి భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే, సుఖమత్యంతికం యద్బుద్ధి గ్రాహ్యమతీంద్రియం, సుఖమత్యంతికం యద్బుద్ధి గ్రాహ్యమతీంద్రియం అని గీతలో 6వ అధ్యాయంలో 21వ శ్లోకం చెప్పారు. ఏం చెప్తున్నారు, ఆత్మయందు ఆత్మచేత దర్శించి సుఖం అనుభవించును. ఆత్మయందు ఆత్మచేత దర్శించి సుఖం అనుభవించును.
అక్కడ నిజమైన సుఖస్పర్శ అక్కడ ఉంది. అంటే ఎవరైతే ఆత్మను దర్శించి ఆత్మతో సుఖస్పర్శ పొందుతున్నారో అక్కడ అనుభూతి ఉంది, అది చెప్తున్నారు. అంటే ఆత్మయందు ఆత్మచేత దర్శించి సుఖం అనుభవించును, అది నిజమైన సుఖస్పర్శ. అక్కడ ఆనందం దొరుకుతుంది. అది ఆనందం అంటే. ఆనందం అంటే బాహ్య ప్రపంచంలో దొరికే ఆనందాలు కాదండి. ఆ లోపల ఆత్మతో అనుసంధానం అయినప్పుడు, ఆత్మతో ఆత్మను దర్శించినప్పుడు పొందే ఆనందమే ఆనందమని భగవద్గీతలో చాలా చక్కగా చెప్తున్నారు. అలా ఆత్మదర్శనము కలిగిన వారి సాన్నిధ్యము లభించినట్లయితే, ఆ ఆత్మదర్శనము కలిగిన వారి సాన్నిధ్యము లభించినట్లయితే శరీర స్పర్శతో సంబంధం లేనటువంటి ఒకానొక అనుభూతి పొందుతాము. దాన్నే ఆత్మజ్ఞానము అన్నారు. అది బోధపడ్డ తర్వాత మనకు ఆ ఆత్మజ్ఞానం అనేది బోధపడ్డ తర్వాత అంటే ఇక బయట ఈ స్పర్శలతో అనుభూతి ఉండదు. అంటే లేకుండా పోదు, కానీ ఫీల్ అవ్వని స్థితికి వెళ్తాం అనమాట. అది అనుభూతి, అది ఆత్మజ్ఞానము. అది బోధపడ్డ తర్వాత భక్తి స్వరూపంగా, ప్రేమ స్వరూపంగా, పరమ ప్రేమ స్వరూపంగా మారి నిరంతరం ప్రేమమయలో జీవిస్తూ ఉంటారు. దాన్నే పరమ ప్రేమ స్వరూపం అంటారు. ఆ పరమ ప్రేమ స్వరూపమే అంతర్యామి జ్ఞానం. ఆ పరమ ప్రేమ స్వరూపమే అంతర్యామి జ్ఞానం. దాన్నే పురుష దర్శనము లేక పురుష జ్ఞానము అన్నారు. దాన్ని ఏదంటే ఆ పరమ ప్రేమ స్వరూపాన్ని పురుష దర్శనము లేక పురుష జ్ఞానం అన్నారు. మరొకసారి చెప్పుకుందామండి దీని గురించి. భగవానుడు ఏం చెప్పాడంటే, ఆ ఆత్మను ఆత్మయందు దర్శించిన వాడికి ఒక సుఖమైన అనుభూతి, సుఖమైన స్పర్శానుభూతి కలుగుతుందని చెప్తున్నారు. ఆత్మను ఆత్మయందు ఆత్మచేత దర్శించి సుఖం అనుభవించని చెప్పారు ఆ శ్లోకములో. కాబట్టి ఆ ఆత్మను నీలో ఆ స్పర్శానుభూతి పొందినప్పుడు ఆత్మదర్శనం కలిగిన వారి సాన్నిధ్యం లభించినట్లయితే, అలాంటి వారి సాన్నిధ్యం లభించినట్లయితే ఈ శరీర స్పర్శతో సంబంధం లేనటువంటి ఒకానొక అనుభూతి పొందుతాము. దాన్ని ఆత్మజ్ఞానం అని అన్నారు. అది అనుభవించిన తర్వాత, లేకపోతే అది బోధపడ్డ తర్వాత మనకు ఎలా మారుతుంది? ఒక భక్తి స్వరూపంగా మారుతుంది, ఒక ప్రేమ స్వరూపంగా మారుతాం, ఒక పరమ ప్రేమ స్వరూపంగా మారిపోతాం. నిరంతరం ప్రేమమయలే జీవిస్తూ ఉంటాం. ఇంకా అక్కడ హృదయం అంతా కూడా ఆనందం దొరుకుతుంది. ఆనందం అంటే ఆ ఆనందం ఏమవుతుంది? ప్రేమ స్వరూపంగా మారుతుంది, ప్రేమమయంగా మారుతుంది. అన్నిటి యందు ఆ పరమ ప్రేమ స్వరూపాన్ని చూస్తూ ఉంటాం అన్నమాట. అది ఆ పరమ ప్రేమ స్వరూపమే అంతర్యామి జ్ఞానము. దాన్నే పురుష దర్శనము లేక పురుష జ్ఞానమని అన్నారు. ఇది ఈ సూత్రం యొక్క ఒక విశేషమైన దర్శనం చేయించారు మనకి పతంజలి మహర్షి గారు. సత్వం అంటే ఏంటో, పురుషుడు అంటే ఏంటో, పురుష దర్శనం అంటే ఏంటో, ఆత్మస్వరూపం అంటే ఏంటో, పురుష జ్ఞానం అంటే ఏంటో అన్నది మనని చాలా లోతుల్లోకి తీసుకెళ్ళి చాలా చక్కగా వివరించారు. మరి ఇది చాలా లోతైన సబ్జెక్టే. మరొకసారి వింటూ దాన్ని మనం మననం చేసుకుంటే మనకి ఆ అనుభూతి అనేది, ఆత్మస్పర్శ అనేది భగవానుడు చెప్పినట్టు ఆ అనుభూతిని మనం పొందగలం. మిత్రులారా, ప్రయత్నిద్దాం. తర్వాత సూత్రంలోకి మనం ప్రవేశిద్దాం. విభూతి పాదంలోని 37వ సూత్రం. తతః ప్రాతిభ శ్రవణ వేదనాదర్శ ఆస్వాద వార్త జాయంతే. తతః ప్రాతిభ శ్రవణ వేదనాదర్శ ఆస్వాద వార్త జాయంతే. ఈ యొక్క సూత్రం ఇది. తతః అంటే ముందు చెప్పుకున్నది చేతనైన తర్వాత, ప్రాతిభ అంటే వాటి రుచి తెలియటం లేక ప్రతిభసించుట, శ్రావణ అంటే వినుట, వేదన అంటే స్పర్శ తెలియుట, ఆదర్శ అంటే కనిపించుట, ఆస్వాద అంటే వాసన తెలియుట. ఇది అలాగే వార్త అంటే దివ్యేంద్రియ శక్తులు, జాయంతే అంటే పుట్టుచున్నవి అని చెప్పి అర్థం. సూత్రార్థం ఏంటంటే, పురుష జ్ఞానము చేత సూక్ష్మములు పవిత్రములు అయిన వినుట, స్పృశించుట, చూచుట, వాసన గ్రహించుట అనేవి కలుగును. అంటే అలాంటివి కలుగుతాయి అన్నమాట. పురుష జ్ఞానము చేత సూక్ష్మములుగా పవిత్రములైన వినుట, స్పృశించుట, చూచుట, వాసన గ్రహించుట అనేవి కలుగుతుంది. అలాగే ఇంద్రియముల ద్వారా పనిచేస్తూ ఇంద్రియ శక్తులు కాక వాటికి అతీతమైన దివ్యేంద్రియ శక్తులు ఉద్భవించును అని ఈ సూత్రానికి అర్థం. దాన్ని వివరంగా మనం తెలుసుకుందాం. ముందు సూత్రంలో చెప్పుకున్నాం కదండి, సత్వము పురుషుడు గురించి ఎంతో వివరంగా ముందు సూత్రంలో. ఆ సూత్రంలో చెప్పుకున్న విధంగా సత్వము పురుషుడు లేక జీవాత్మ పరమాత్మ గురించి తెలిసిన తర్వాత, ఆ జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి తెలిసిన తర్వాత, ఆ వెలుగు నుంచి
అంటే ఆ పురుషుడు అనే వెలుగు తెలిసిందిగా, పురుష జ్ఞానం అని తెలుసుకున్నాం కదా గత సూత్రములో. ఆ పురుషుడు పురుష జ్ఞానం అని తెలుసుకుందా, ఆ వెలుగు నుంచి జాయంతే కొత్తగా ఉద్భవిస్తున్నాయి, కొత్తగా పుడుతున్నాయి అన్నమాట. ఏంటి ఆ వెలుగు, నువ్వు ఆ వెలుగు స్వరూపాన్ని దర్శించావు, ఆ ఆత్మానుభూతిని పొందావు, ఆత్మలో దర్శిస్తున్నావు, ఆత్మలో దర్శిస్తున్నావు, ఆ పురుష జ్ఞానాన్ని దర్శించావు. ఆ పురుష జ్ఞానం నుండి, ఆ పురుషుడు నుండి, ఆ వెలుగు నుండి మరికొన్ని పుడుతున్నాయంట. జాయంతే కొత్తగా ఉద్భవిస్తున్నాయి. ఏమిటి అవి? ప్రాతిభమము, శ్రావణము, వేదనము, ఆదర్శము, ఆస్వాదము, వార్త, 6 విధములైన దివ్యశక్తులు ఉద్భవిస్తున్నాయి. దేని నుండి? ఆ వెలుగు నుంచి, ఆ పురుషుని వెలుగు నుంచి ఈ 6 విధములైన శక్తులు ఉద్భవిస్తున్నాయి అని చెప్తున్నారు. ఎప్పుడు? ముందు సూత్రములో ఆ సత్వము పురుషుడు లేక జీవాత్మ పరమాత్మ గురించి తెలుసుకున్నప్పుడు, ఆ తెలుసుకున్న ఆ పురుష జ్ఞానం నుంచి, ఆ వెలుగు నుంచి ఇవన్నీ కూడా ఉద్భవిస్తున్నవి. ఏమిటో అవి తెలుసుకుందాం. ఆ ప్రాతిభం అంటే ఏమిటి ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ప్రాతిభము అంటే ప్రతిభాసించుట. అంటే పంచేంద్రియాలను మన ప్రయోజనం కోసం వాడుకొనటం లేదా వాడుకోవటం తగ్గిపోయి కొత్త శక్తులను సృష్టించుకుంటాం. ఇంతకుముందు మనం పంచేంద్రియాల గురించి చెప్పుకున్నాం. ఆ పంచేంద్రియాలు మన స్వార్థం కోసం వాడుకునేవాళ్ళం. ఎప్పుడైతే ఆ పంచేంద్రియాలు మన స్వార్థం కోసం పుట్టలేదు, మనసు బుద్ధి ఇంద్రియాలు ఇవన్నీ మన కోసం పుట్టలేదు, ఒక పరమ ప్రయోజనం కోసం పుట్టాయన్న విషయం నీకు అర్థమైనప్పుడు, ఆ అనుభూతి నీకు కలిగినప్పుడు, ఆ వాడుకోవడం అనేది తగ్గిపోయి, అంటే మన స్వార్థం కోసం వాడుకోవటం తగ్గిపోయి విశ్వశ్రేయస్సు కోసం వాడతామని మనం చెప్పుకున్నాం కదండి. ఇక్కడ అలా వాడినప్పుడు ఏం జరుగుతుందంట? కొత్త శక్తులు ఉద్భవిస్తున్నాయి. నువ్వు ఎప్పుడైతే ఆ పంచేంద్రియాలను విశ్వశ్రేయస్సు కోసం ఉపయోగిస్తున్నావో అప్పుడు నీలో కొత్త శక్తులు సృష్టించుకుంటారు అంటున్నారు. వీటిని ఏమన్నారు? దివ్యములు అన్నారు. కొత్త శక్తులు ఉద్భవించినవి ఏమిటండి? దివ్యములు అంటారట. ఈ దివ్యములైన పంచేంద్రియ స్పర్శలు విశ్వశ్రేయస్సుకే పనిచేస్తాయి. తద్వారా విశ్వానికి మనకి సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. ఎప్పుడైతే నువ్వు విశ్వశ్రేయస్సు కోసం ఈ పంచేంద్రియాలను లేకపోతే ఇంద్రియ వృత్తులను అన్నిటినీ ఉపయోగిస్తున్నావో, ఆ విశ్వశ్రేయస్సు అంటే వాటిని ఏమన్నారు? దివ్యములు అన్నారు. ఈ దివ్యములైన ఈ పంచేంద్రియ స్పర్శలు విశ్వశ్రేయస్సుకి ఎప్పుడైతే పనిచేస్తూ ఉంటాయో తద్వారా విశ్వానికి నీకు ఒక అనుసంధానము ఏర్పడుతుంది, ఒక సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. దేనితోనండి? విశ్వానికి మనకి. ఎంత అద్భుతమో చూడండి. అంటే అక్కడ ఏమవుతుంది? విశ్వము మనము ఒకటే అయ్యాం, బాంధవ్యాలు ఏర్పడుతున్నాయి. అంటే అంత దగ్గర సంబంధాన్ని తీసుకొచ్చారు మనకి మహర్షి గారు. కాబట్టి మన యొక్క ప్రాతిభం అంటే ఏం చెప్పారు? ఆ పంచేంద్రియ వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి పరమశ్రేయస్సు కోసం, పరమశ్రేయస్సు అంటే విశ్వశ్రేయస్సు కోసం ఎప్పుడైతే వాడుతూ ఉంటావో, ఆ పరమ ప్రయోజనం కోసం ఎప్పుడైతే వాడుతూ ఉంటావో అవి కొత్త విషయాలు పుడతాయి అన్నారు. ఆ కొత్త విషయాలు పుట్టినప్పుడు దాన్నే చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాతిభం అంటే ప్రతిభాసించుట అన్నాం. దాన్ని ఆ ప్రతిభాసించుట అనేది ఈ విషయాలు, ఆ దివ్యమైన విషయాలను ఎప్పుడైతే ఆ పంచేంద్రియ స్పర్శలను నువ్వు విశ్వశ్రేయస్సుకు పనిచేస్తుంటే, ఆ విశ్వశ్రేయస్సుకు పనిచేస్తుంటే తద్వారా విశ్వానికి మనకి సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతూ ఉంటాయి అనేది ఇది ప్రాతిభము. అలా ప్రతిభాసిస్తుంది మనలో. ఆ విశ్వ చైతన్యం అనేది మనలో ప్రతిభాసిస్తుంది, ఆ పురుష చైతన్యం అనేది మనలో ప్రతిభాసిస్తుంది. అది ప్రాతిభము. రెండవది శ్రావణము. శ్రావణం అంటే శ్రవణం, వినుట. చెవితో సంబంధం లేకుండా దివ్య శబ్దాలను, నాదాలను వినగలుగుతాం. అంటే చూడండి అక్కడ ఏమవుతుందో, ఆ పురుషుడు వెలుగు ద్వారా మనకు ప్రతిభాసించింది కదా, ప్రాతిభం జరిగింది కదా, దాని ద్వారా ఒక్కొక్కటి ఏర్పడుతున్నాయి. అక్కడేమో పంచేంద్రియాలు చక్కగా విశ్వశ్రేయస్సు కోసం ఉపయోగపడుతున్నావు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆ శ్రావణం అంటే మన వినుట, మన చెవితో సంబంధం లేకుండా, ఇక్కడ ఈ బాహ్య చెవితో సంబంధం లేకుండా దివ్యనాదాలను, దివ్య శబ్దాలను వినగలుగుతాము. మనం గమనిస్తే మనం నిజంగా సాధనలో మనం చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి అద్భుతమైన శబ్దాలు వింటూ ఉంటాం, నాదాలు వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి అనుభూతి అవుతాయి. అది శ్రావణం అంటే. దివ్యమైన శబ్దాలను, దివ్యమైన నాదాలను వినగలుగుతాం. వేదనం అంటే చర్మంతో సంబంధం లేకుండానే ఒక దివ్య స్పర్శానుభూతి కలుగుతుంది. దివ్య స్పర్శానుభూతి అంటే ఆ అనుభూతిలో ఒక ఆనందం ఉంటుందండి. దివ్య స్పర్శానుభూతి అంటే ఆ దివ్యత్వం యొక్క స్పర్శానుభూతి పొందుతాం. మనం ఇందాక భగవద్గీతలో భగవానుడు చెప్పాడు కదా,
ఆత్మచేత ఆత్మదర్శనం చేత ఒక దివ్య స్పర్శానుభూతి కలుగుతుందని. సో ఈ విధంగా వేదనం అంటే ఈ చర్మంతో సంబంధం లేకుండా, ఈ భౌతిక చర్మంతో సంబంధం లేకుండా ఒక దివ్య స్పర్శ అనుభూతి కలుగుతుంది. మనకి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు మన తీవ్రంగా చక్కగా సాధనలో మన అంతర్ముఖమైనప్పుడు ఆ రకమైన అనుభూతులు మనం పొందుతూనే ఉంటాం. అదే దివ్య స్పర్శ, అది దివ్యానుభూతి కలుగుతుందని చెప్తున్నారు. అది వేదనం అంటే. అంటే చర్మంతో సంబంధం లేకుండా ఒక దివ్య స్పర్శానుభూతి కలుగుతుంది అని చెప్తున్నారు. ఆదర్శం అంటే ఇక కనిపించటం, కన్ను ద్వారా కాకుండా దివ్య వెలుగుతో రూపాలను చూడగలము. మామూలుగా అయితే ఈ కనిపించేది అంతా భౌతిక పదార్థం కనిపిస్తుంది. ఎప్పుడైతే నీకు ఆ వెలుగు ప్రసరిస్తుందో నువ్వు చూడలేనటువంటి విషయాలను కూడా చూస్తావు. అప్పుడప్పుడు మహానుభావుల దర్శనం జరుగుతూ ఉంటుంది, వెలుగులను దర్శిస్తూ ఉంటాం. ఇంకెంతో మహానుభావులు మాస్టర్స్ని దర్శిస్తాం. అంటే నువ్వు మామూలు భౌతిక కళ్ళతో చూడలేనిది ఆ దివ్య వెలుగులతో రూపాలను కూడా చూడగలవు. అవన్నీ ఆ వెలుగులో మనకి ఇవన్నీ వస్తున్నాయి, ఇవన్నీ ఉద్భవించినాయి. ఆస్వాదం అంటే నాలుగుతో సంబంధం లేకుండా దివ్య రసాలను అంటే అమృతం వంటి వాటిని అనుభవించే సిద్ధి చేకూరుతుంది. అంటే మనకి ఈ భౌతికతో కూడిన ఆహారం ఒక రుచి, మనకి ఆ అనుభూతితో మనం తింటూ ఉంటే ఒక దివ్య రసము అంటే ఒక రకమైన ఆనందకరమైన అనుభూతి కలుగుతుంది. అందులో అది ఒక మంచి ఎనర్జీ ఉంటుంది. అది విశ్వశక్తికి సంబంధించింది కాబట్టి ఒక అమృతం తీసుకున్నట్టే ఉంటుందన్నమాట. అమృతం తీసుకునేటువంటి ఆ అనుభవించే సిద్ధి చేకూరుతుంది. ఇంకా చెప్పాలంటే మనం సాధన చేస్తున్న చక్కగా మన లోపలే ఒక అద్భుతమైన రసము ఊరుతుంది కూడా, అది అమృతం. ఇది ఆస్వాదము. కాబట్టి వార్త అంటే నాసికతో సంబంధం లేకుండా దివ్య గంధాలను ఆఘ్రాణించే సిద్ధి చేకూరుతుంది. ఈ ముక్కుతో మామూలుగా భౌతికమైన వాసనలు మనం తీసుకుంటాం. అలా కాకుండా ఆ సిద్ధి జరిగినప్పుడు దివ్య శక్తులను పొంది వాటి ద్వారా లభించే అనుభూతులను పొందడమే పరమార్థం కాదు. కాబట్టి యోగ సమాధి స్థితి యందు సహజంగా లభించే ఇలాంటి దివ్యశక్తులు యందు ఆకర్షింపబడకూడదని హెచ్చరిస్తున్నారు మహర్షి పతంజలి గారు. చూడండి, వార్త అంటే నాసికతో సంబంధం లేకుండా దివ్యగంధాలు ఆగ్రహించే శక్తి అంటే సిద్ధి కూరుతుంది. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకునేవన్నీ ఏమిటండి? సిద్ధులు. ఎప్పుడు నీవు పురుషుడిలో నుంచి ఆ వెలుగు నీలో ప్రతిభాసించినప్పుడు ఇలాంటి ఆటోమేటిక్ సిద్ధులన్నీ వస్తాయి. ఏవండి? ప్రాతిభమము, శ్రావణము, ఆస్వాదము, ఆదర్శము, వేదనము, వార్త ఇవన్నీ కూడా నీలో ఉద్భవిస్తాయి అని చెప్పారు. ఇవన్నీ సిద్ధులే. కానీ ఈ సిద్ధులకి నువ్వు నిజమైన సాధకుడు అయితే ఈ సిద్ధులకు లోబడకూడదు. ఒకవేళ యోగ సాధనలో ఈ సిద్ధుల్లో నువ్వు లోబడిపోయావంటే అక్కడికే ఆగిపోతావు. అందుకని ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిక కూడా చేస్తున్నారు మహర్షి గారు. పొందాలి, అలాంటి అనుభూతులు పొందుతాం. కానీ అవి కాదు మనకి కావాల్సింది, అవి కాదు. మనకు కావాల్సింది ఏంటంటే మనకి నిరంతరం ఆనంద స్థితి, ఆ యొక్క వెలుగుతత్వంలో ఉండటం. కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధులు వస్తాయి, కానీ అది వాటికి లోబడకూడదు. వాటితో మనం తెలుసుకోవాలంతే. ఎందుకు చెప్తున్నారంటే తెలియాలి. తెలిస్తేనే కదా రేపొద్దున నువ్వు వాడకుండా ఉంటావు, దాన్ని ఉపయోగించుకోకుండా ఉంటావు. ఆ స్పర్శ అనుభూతి నువ్వు వరకు అనుభవిస్తావు అంతే. దాన్ని సిద్ధిగా ఎవరికి ప్రదర్శించవు. ఇంకా అది వచ్చింది కదా అని గొప్పగా ఫీల్ అవ్వు, ఏదో గొప్ప అనుభూతి కూడా పొందవు. అది సాధన చేస్తూ ఉంటే అవన్నీ నార్మల్, సాధారణంగా వస్తూ ఉంటాయి అన్న విషయాన్ని ఒక రకమైన హెచ్చరిక చేస్తూ పతంజలి గారు మనకి ఉపదేశం చేస్తున్నట్టే చెప్తున్నారన్నమాట. మరి తర్వాత సూత్రంలోకి ప్రయాణిద్దాం. విభూతి పాదములోని 38వ సూత్రము. తే సమాధా ఉపసర్గ యుద్ధాన సిద్ధయః. తే సమాధా ఉపసర్గ యుద్ధాన సిద్ధయః. తే అంటే పైన చెప్పిన దివ్యేంద్రియ శక్తులు, ముందు చెప్పిన ఏదో అనుకున్నాం ఆ దివ్యేంద్రియ శక్తులు. సమాధి యందు, ఉపసర్గ విఘ్నములు, యుద్ధాన మార్గము నుండి తప్పిపోవుట. సిద్ధయః అంటే సిద్ధులు అంటారు. ఈ సూత్రానికి అర్థం ఏమిటంటే ఈ సిద్ధులు బాహ్య ప్రపంచంలో అలౌకిక శక్తులుగా సాధకుడు పొందుతాడు, కానీ అవి సమాధికి ప్రతిబంధకాలు అని చెప్తున్నారన్నమాట. ఇది సూత్రానికి అర్థం. దాని గురించి మనం విశ్లేషించుకుందాం. ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో పైన చెప్పబడిన దివ్యేంద్రియ శక్తులు ఏమంటే ప్రాతిభము, శ్రావణము, ఆస్వాదము, వార్త ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా 6 శక్తులు కూడా దివ్యేంద్రియ శక్తులే. దానిలో మనకి ఒక్కొక్క ఇంద్రియము కూడా చాలా దివ్యత్వంతో కూడుకొని ఉంటుంది. అందుకని మనం భౌతిక ప్రపంచంలో చూడలేని సిద్ధులని పొందుతున్నాం అందులో. కాబట్టి
ఆ దివ్యేంద్రియ శక్తులు ఉద్ధానంలో మాత్రమే, అంటే చంచల మనస్తత్వం మొదలైన సాధకులకు మాత్రమే సిద్ధులుగా ఉపయోగపడతాయి. ఇలాంటి సిద్ధుల పట్ల వ్యామోహం పెంచుకున్న వారికి ఇంతవరకు సాధించిన యోగశక్తి నిష్ప్రయోజనం అయిపోతుంది. అంటే చంచలమైన మనస్సు కలవాడికి ఈ సిద్ధులన్నీ కూడా ఏమవుతుందండి, యోగత్వానికి భ్రష్టత్వం చేస్తుంది. అదే నిజమనుకుంటాడు. చంచలమైన మనస్సు ఉంది కదా, అందులో ఓహో ఇవన్నీ నాకు వచ్చేసినాయి కదా అని ఒక అనుభూతి లోనైపోయి తను అక్కడ వాటికి లోనైనప్పుడు అతను చేసుకున్న యోగత్వానికి భ్రష్టత్వం పొందినట్టే. చెప్పారు కదా ఇందాక మనకి పతంజలి మహర్షి ఇవన్నీ సిద్ధులు, దీనికి లోబడకూడదని. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, నిజమైన సాధకునికి అవసరమైంది ఆత్మజ్ఞానం ఒకటే. నిజమైన సాధకునికి అవసరమైంది ఆత్మజ్ఞానం ఒకటే. అది యోగికి పరమావధి. కనుక సాధనా క్రమంలో సహజంగా లభించిన ఆ దివ్యశక్తులను యోగి పరిత్యజించాలి. ఆ సాధకుడు పరిత్యజించాలి. వస్తాయి, ఆ దివ్యశక్తులు వస్తాయి, కానీ వాటిని ఉపయోగించుకోకూడదు, పరిత్యజించాలి. అది నిజమైన యోగి లక్షణము. అయితే సాధనా క్రమంలో ఏ సిద్ధులు సహజంగా లభిస్తాయో తెలుసుకున్నప్పుడు సాధకుడు ఎలాంటి చిత్తభ్రమలకు లోను కాకుండా స్థిరచిత్తుడు కాగలుగుతాడు. కాబట్టి ఏ సమయంలో ఎలాంటి క్రియాశక్తులు లభిస్తాయో కూడా తర్వాత సూత్రాల్లో చెప్తున్నారండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు కలిగిన సిద్ధులకి ఎప్పుడు లోబడుకోకుండా దానివల్ల మనకి ఉపయోగమే లేదు. అంటే మన ఏంటి ఆత్మజ్ఞానం తెలుసుకోవటం, మన యోగానికి పరమావధి ఆత్మజ్ఞానం, కానీ ఈ సిద్ధులు కాదు అన్న విషయం తెలుసుకుంటూ ఇవన్నీ తెలియాలి. మళ్ళీ ఇంకా ఉంటాయి, ఇంకెన్నో సిద్ధులు ఉన్నాయి. అలాంటి సిద్ధులు వచ్చినప్పుడు ఎలాంటి చిత్తభ్రమలకు లోనవుతామో ఆ విషయం, స్థిర చిత్తం లేకుండా ఎలా అవుతాం అన్నది తర్వాత సూత్రాల్లో చెప్తారన్నమాట. ఎలాంటి క్రియాశక్తులు లభిస్తాయో తర్వాత సూత్రాల్లో మహర్షి గారు మనకి చెప్పబోతున్నారు. వాటిని గురించి మనం తర్వాత తెలుసుకుందాం, తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం మిత్రులారా. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. పతంజలి యోగ సూత్రాలు, శాస్త్రీయ సాధనా దృక్పథం, జీవన విధాన సారం. సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్, మాచవరం, విజయవాడ 520004. ఫోన్ నంబర్స్ 9848170801, 9848192801 మరియు పిఎంసి పబ్లికేషన్స్ 8-2-603/1/3, థర్డ్ ఫ్లోర్, రోడ్ నంబర్ 10, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. ఫోన్ నంబర్స్ 9398676 126, 9398676 126.